ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ. ఇంకా రథసప్తమి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. నాకు చాలా హ్యాపీ అనిపించింది. చక్కగా 7 గుర్రాల రెడీ చేసి చేయడం, చాలా విషయాలు అయితే కనుక్కొని చేస్తున్నాను. అద్దింట్లో ఉన్నంత వరకు అయితే చాలా అసలు చేసుకోలేదు. ఎందుకంటే తెలిసిందే, క్రిస్టియన్ హౌస్లో ఉండేవాళ్ళం. ఇంక ఇప్పుడు ఈ ఇంటికి వచ్చిన తర్వాత ఈ సంవత్సరం నేను ఇల్లు కొన్ని 2 ఇయర్స్ అవుతున్నా సరే ఈ సంవత్సరం నేను ఇంట్లో ఉన్నాను. టీఎస్సీ ప్రిపరేషన్ కోసం బయటకు వెళ్ళిపోయాను కదా, కానీ చాలా సరదా అనిపిస్తుంది. మంచిగా నా ఇంట్లో నేను మంచిగా రథసప్తమి పూజ అయితే చేసుకున్నాను. సింపుల్గా నీట్గా ఎలా ఉంది, ఇదిగోండి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇంక ఇంటి ముందు ముగ్గు అయితే ఇలా పెట్టుకున్నాను. ఇది అందరు నడిచే తోవ, అందుకే ఇంకా చాక్ పీస్తో పెట్టేసి ద్వారబంధంకి అయితే ముగ్గు పిండితో పెట్టేశాను. పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. వంట స్టార్ట్ చేశాను. బుజ్జి ఆకు లక్ష్మి మేడం థ్యాంక్స్ చెప్పు. ఎందుకు? మీ అమ్మకు అన్నది కదా. బుజ్జి టమాటీలు లేదు, చెప్పలేదు మీకు, సారీ. జీవితాంతం మైనస్సే. ఏంటి మైనస్? నీ నోటితో మాట రానివ్వు. ఎప్పుడు అది లేదు ఇది లేదు నన్నవు. టమాటీలు టమాటీలు ఆన్లైన్లో బుక్ చేద్దాంలే. మళ్ళీ పప్ప సండే పప్ప. ఎగిరేవి గెంతేవి దూకేవి ఏం పెట్టవా? పక్కేవి ఎగిరేవి సరే ఏదో ఉంటే. నువ్వెప్పుడు నోటి నుంచి లేదు అనమ్మా, ఎప్పుడు మైనస్ అన్న మాట అనకు. అసలు చాలా కోపం వచ్చింది నాకు. దేవుడు ఎలాగివ్వాలి అలాగ ఇస్తాడు, అలాగ ఎప్పుడు అనుకు. చాలా తప్పు మాట అది. ఉన్న దాంట్లో సంతృప్తి పడి ఉండాలి. నేను టమాటా లేకపో అన్న మానేసా వండాను కదా, అలాగే. కానీ లేదన్న అనుకు. మూడ్ ఆఫ్ చేసి పెట్టాను. మూడు ఏంటి ఉండాలి ఇప్పుడు? నన్ను కత్తి తీసుకొని అమ్మో పిచ్చి మాట్లాడే. ఏముందమ్మా, పప్పు చారు వండుతావు, 2 అప్పడాలు వేపుతావు. రోజు పప్పు అయితే పప్పు చారు, 2 అప్పడాలు, 2 పిండాడాలు, 2 వడియాలు. రసం వండుతున్నావు. ఫస్ట్ రసం ఇచ్చేసేస్తాను, తర్వాత టీ తాగావా? ఎక్కడ తాగాను? తాకు వెళ్ళు, టీ తాగు, స్ట్రాంగ్ టీ తాగు. గుర్తు చేసినందుకు థ్యాంక్స్. ఏటో నాకు అది తృప్తి. నీకు కూడా కావాలి అది తృప్తి. ఇందులో నుంచి నీకు కావాలి. లేదు లేదు తాగిసాం గ్లాసు లేపి చెక్క పెట్టా. నాకు ఎవరితో పోటీ ఉండదు. నాకు తాగాలనిపిస్తే నేనే పెట్టుకోండి. అడుగుతా 2-3 సార్లు ఇండైరెక్ట్గా అడుగుతా. ఇంకా తింటా. ఓ ప్రసాదం ఉందిగా, తినొచ్చుగా. రేంకా పిజ్జిలు పెట్టకూడదు. ఇన్విటేషన్ ఇచ్చినట్టు ఉంటది. బయట పెడితే చిన్న చిన్న దోమలు వచ్చేస్తున్నాయి కదా. ఏటో ఇలా ఆయన ఎలా తిడుతున్నారు అనుకుంటారు వీళ్ళు. తిట్టు ఆడవాళ్ళు మగవాళ్ళు తప్ప ఇంకోళ్ళు తిడతారు కానీ నాకు వద్దు. ఆకలేస్తుందా? అబ్బా తీగున్నాయి బుజ్జి, మంచిగా తెచ్చావు. నేను లెక్క పెట్టి వేసినాను, నాడు అదే రేట్ వేసినాడు. 100 రూపాయలు డ్రైంగ్. కానీ బాగున్నాయి. నేను హైదరాబాద్ నుంచి చూడడం మన సైడ్ నేను అటున్నప్పుడు దొరకలేదు. సరే దొరకట్లేదండి, మరి నెక్స్ట్ వారం అయిపోతాయి అంటున్నాడు. తమలపాకులు ఆన్లైన్లో లేవు. ఎక్కడ తమలపాకులు లేవు కృష్ణపేటలో, ఇన్స్టామార్ట్లో లేవు. మళ్ళీ బిగ్ బాస్కెట్ లోకి వెళ్ళి చూస్తే అక్కడ ఉన్నాయి చెరుకులు తమలపాకు. ఎక్కడ ఏం లేవు. భక్తితో మొక్కేస్తాండ్రు. అందరూ సూర్య భగవానికి విష్ చేయండి బాగా, పుట్టినరోజు. సూర్యుడు లేకపోతే కర్త కర్మ క్రియ జరగదు. సూర్యుడే మెయిన్ ఆధారం. ద సన్ రైజెస్ ఇన్ ది ఈస్ట్. పుట్టినరోజు కదా. సూర్యుడా? సూర్యుడు త్వరగా రాలేదు ఈరోజు. సూర్యుడు ఎలా పుట్టాడు? నాకేం పురాణాలు తెలియదు, నువ్వు నన్ను అడక్కు. పంచభూతాలని శివుడు ఆధీనంలో ఉంటాయి. పంచభూతాలు. నమస్తే సెలవు, వెళ్ళు. ఆదిదేవత ఆదిదేవుళ్ళు. ఓం నమ శివాయ. శంభో శంకర హర మహాదేవ్. ఓకే అభినా ఆప్తా. ఏంటి పళ్ళు అంత స్ట్రాంగ్? పళ్ళు తెల్లగొని టక్క 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 కొరుకు బారే.
అదే గ్రీన్ పండు. ఇగో, అందరికి వెళ్ళి ఫోన్ తీసుకో. ఫోన్ అమ్మ ఫోన్ వస్తుంటుంది. రాలేదు వెళ్ళి అటు. టీ తాగడానికి వచ్చాను ఇవి కనబడుతుంటే ఎంత పని ఉందమ్మా నాకు. ఎలాంటి క్లీనింగ్ లేని ఏమి లైట్లు లేదా? ఓ ఓ మా ఆయన వీడియో కోసం ఎన్ని లైట్లు నొక్కేస్తున్నాడు. చాలే ఇగో, చాలే. అబ్బా ప్రశాంతంగా కూర్చోండి. నువ్వు లైట్లు చూపించను వీడియో కాలా బుజ్జే. నీ గొప్పలు తిప్పలు తగలెట్ట. ఇంక నీకు 2 రెట్లు పైన ఉన్నాయి తీసుకురావాలి. తీసుకురా. చూపిస్తున్నా నైన్ నా మీద అవ్వలే. తాగే మీద ఏం తాగుతుంది దాని మీద కాన్సన్ట్రేషన్ ఉండాలి. పంచదార లేదా లేకపోతే రేట్ తీసుకున్నందుకే. నిన్న అలాగే కదా నేను వండే వంట బంగాళదుంప తిని టేస్ట్ చూడని అన్నావు. ఏమో టేస్ట్ అంటే టేస్ట్ బాగానే ఉంది. ఒరే తీసుకోరా మా ఆవిడ ఇలా డైలాగ్ కొట్టింది నాన్న. ఉప్పు సాగలేదా? ఉప్పు లేదు దాంట్లోనే. ఒరే నీకు కావాలని సపరేట్ చేసింది మీ ఆవిడ, నీకు తెలియలేదు. ఉప్పు వేసుకోనాను పప్పులో కలుపుకు బంగాళదుంప ఏం కాదు సెట్ అయిపోతాను. అంతే కిటికలు నక్కాలి అర్థమైందా? ఆకలి మీద వెళ్ళాం టక్క బాక్సులు ఓపెన్ చేసినాం. ఒరే నీ బాక్స్ ఏంటి నా బాక్స్ ఏంటి? ఓకే మా ఆవిడ ఒక డైలాగ్ కొట్టింది బంగాళదుంప. బట్టలు మాట్లాడతారు బుజ్జి. నాకు ఇదో పిచ్చి. ఇలాంటి పూజలు ఏమైనా చేసుకున్నప్పుడు అన్ని పీకిసి వాష్ చేసేస్తాను అనమాట. అందుకు చాలా పని అయిపోయింది. ఈ దొంగ మొహం దయ్యా మూల నుంచి తొంగి చూస్తుంది. ఆగు నువ్వు సానకెళ్ళాలి అమ్మే. ఇప్పుడు లేకడం కాదు సానకెళ్ళ లాగు. స్నానం చెయ్యమ్మే. పెట్టు పూలు కట్టినాడు బుజ్జి. ఏం తిన్న ఇష్టం అమ్మ అంటే మా మమ్మీ పీక్కుని తిన్న ఇష్టం అని చెప్తావా? మరి స్వీట్ ఇప్పుడు కాదు, ఫస్ట్ అన్నం తినేసాయి తర్వాత నీకు స్వీట్ పెడతాను. రెడీ అయిపోయావు బుద్ధిగా. అక్కడ మూతొచ్చి బొమ్మ వచ్చి అని పెడుతున్నావు. కర్డ్ రైస్ పెరిగాను. నేను తిన్నావు నువ్వు. నేను కర్డ్ రైస్ తిన్నావా నువ్వు? నేను పూరి తిన్నావు. ఈరోజు మమ్మీ పూజ బిజీలో ఉంది పెరగడం తిని. ఒరే గిన్నె నెత్తి మీద మొట్టేస్తున్నాను. మరి వీడియో చేస్తాను కథ పడతాను కానీ ఇంక ఈరోజైతే గారెలు చేద్దాం అనుకున్నా. ఇంక తమ్ముడైతే మార్నింగ్ ఏ షిఫ్ట్ వెళ్ళాడు. సరే వాడు వచ్చినప్పుడే చేద్దామని అయితే పప్పు నానేసి పక్కకు పెట్టేస్తున్నా. ఇంక ఈవినింగ్ అవుతుంది ఆ పిల్లడు వచ్చేసరికి. సరే ఇంక ఈవినింగ్ స్నాక్స్కి గారెలు చేసినట్టు ఉంటుందని చెప్పేసి ఇంక పప్పు అయితే ఇప్పుడు నానేసుకున్నాను. చిన్న జీవరాశి పెద్ద జీవరాశి నడుపు జీవరాశి. ఎంత పేలుతాను అంటే ఏడనాలి నువ్వు నా మీద పడి ఎడుతో. సానకెళ్ళి మీకు అవకాశం లేకగానే పిల్లలు పేక పిసికెత్తారు మీరు. ఏమైంది జాను? వేసేసావు నువ్వు కాదు అదేంటి కుక్కలా కొడుతుంది. తన్నెత్తం అన్నం వదిలేవంటే ఈ పగిలిపోతుంది. ఇక్కడ నిలబడా జాను. రా వెనక్కిరా లాస్ట్. మమ్మీ సంగతి తెలుసు కదా. నీ సంగతి నీకు తెలుసుకోండా? మాకపోతా నోట్లు కంప్లీట్ చేశారు. అన్నము పరబ్రహ్మ స్వరూపం. నీకు ఆకలి వేసినప్పుడు మళ్ళీ అన్నం దొరకపోయింది అనుకో కిరకిర లాడేస్తాం. అర్థమైందా? ఈ 2 ఫ్రిడ్జ్లో పెట్టి రైలు ఆ సెల్ఫ్లో డొక్కు ఉంటుంది. ఆ డొక్కు పక్కన పెట్టి మమ్మీ హెల్ప్ చేయాలి. గుడ్లు పీకెత్తాను నీళ్ళు గుడ్లు వేసుకుని చూస్తాము. ఎక్కడికి వెళ్ళిపో అన్నం తిని చెల్లు రాను బిడ్డ. ఇంకా పిల్ల తినేసి అయితే ఆటకు చిక్కేసింది. ఇంక నేను ఒక పక్క రసం అయితే మరుగుతుంది. ఈ రసం మరుగుతుంటే ఇంకా బల్ల చిక్కుడుగా అయితే కూర కోసం చిక్కేసుకుంటున్నాను.
ఇంకా రసం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకో పక్క కర్రీ అయితే పెట్టేశాను. ఇంకా కర్రీ అవుతుంటే ఇంతలో గిన్నెలు అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ఇదేంటో మరి సింక్ అక్షయ పాత్రలాగా వంట అవుతుంటుంటే నిండిపోతూనే ఉంటది. తిన్నది లేదు, చేసింది లేదు. చాలా టైం అసలు కిచెన్‌లో పని ఎక్కువ ఉండేదంటే సింక్ దగ్గరే అసలు. ఫస్ట్ టైము ఒక సండే రోజు సింపుల్‌గా వంట తెగిపోయింది. ఎందుకంటే ఈరోజు మరి నాన్ వెజ్ అయితే లేదు కదా! ఇంకా అందుకే ఇంకా వంటంతా కంప్లీట్ అయిపోయి సింక్ అయితే బాగా క్లీన్ చేసుకున్నాను. ఇంకా ఈ సండే రోజైతే ఇదిగోండి బల్ల చిక్కుడుకాయ కర్రీ ఫ్రై చేశాను. రసము, ఇంక ఈవినింగ్‌కైతే పప్పు రెడీ చేసుంచా రైసు. ఇంకా కిచెన్‌లో పనంతా కంప్లీట్ అయిపోయాక ఇంక టెర్రస్ పైకెళ్ళి మిగతా బట్టలన్నీ తీసుకొచ్చేసాను. ఇంక ఈ బ్యాగులన్నీ నైటే వాష్ చేసేసాను. ఎలాగో జానుకు హాలిడే కదా! ఇంక స్కూల్ బ్యాగు, లంచ్ బ్యాగు ఇవన్నీ షూ గూడా వాష్ చేసి ఇంక పైన ఆరేసేసాను. ఇవన్నీ ఇంకా ఈరోజు మధ్యాహ్నం అయ్యేసరికి బాగా ఆరిపోయి ఇంక వన్ బై వన్ అన్నీ మడతలు పెట్టుకుంటున్నాను. అస్సలు మిషన్ తోటి పనయిపోతుంది గానీ, ఈ బట్టలు మడత పెట్టేసరికి మాత్రం చాలా పననిపిచ్చద్ది. ఒకప్పుడేంటో ఈ బట్టలన్నీ ఉతికేది నేనే, మడతలెట్టేది నేనే. ఇప్పుడు ఉతకకపోయినా సరే మడత పెట్టేసరికి అలిసిపోతున్నాననిపిస్తుంది. ఇంతలో విపరీతం ఆకలేసేస్తుందనమాట. ఇంతలో ఎళ్ళైతే కొంచెం ఫుడ్డేసేసుకున్నాను. మడతెడుతూనే కొంచెం ఫుడ్డేటేసుకొని తినేస్తున్నాను. ఇంక ఈ పనయ్యేసరికి ఇంకో గంట అవుద్దులెండి. అన్ని బట్టలున్నాయి ఇంకా. మంచిగా ప్రసాదం కొంచెం వేసుకొని తినేస్తున్నాను. మన వీడియోస్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్.